లైఫ్ లైన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, శీఘ్రస్ఖలన సమస్య ఏ కారణాల వల్ల ముఖ్యంగా వస్తుందంటారు? ముఖ్యంగా చాలామంది అపోహలు ఏదైతే ఉంటాయి అంటే మనం దీన్ని 3 కేటగిరీలుగా డివైడ్ చేసుకుంటే కారణాలని మానసికపరమైనటువంటి కారణాలు, శారీరకపరమైనటువంటి కారణాలు, అలాగే మన యొక్క అలవాట్లు, ఆహారం మనం తీసుకునేటువంటి అలవాట్లు. సో మానసిక పరంగా కనుక తీసుకుంటే అనుమానం ఫస్ట్, ఏదైతే మనకి శృంగారం పట్ల సరైన అవగాహన లేక వచ్చేటువంటి సమస్య, అలాగే ఈ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ, నేను సరిగా సెక్స్ చేయగలనా లేదా అనేటువంటి ఆందోళన ఎక్కువగా ప్రొలాంగ్ అవటం వల్ల, అలాగే ఎక్కువ కాలం వాళ్ళు లాంగ్ ఎక్కువగా ఉన్నప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కూడా వాళ్ళు ఫస్ట్ టైం కలిసినప్పుడు ఖచ్చితంగా తొందరగా అయిపోతుందండి. సో అది భర్తలో అదొక పడిపోతుంది. ఏంటంటే లాస్ట్ మంత్ బాగానే ఉన్నా కదా, 15 days బ్యాక్ బాగానే ఉన్నాను కదా. సో ఈ రకమైనటువంటి కండిషన్స్ మానసిక పరిస్థితి అంటే వాళ్ళ యొక్క స్ట్రెస్, స్ట్రెయిన్, యాంగ్జైటీ, ఇందా నేను చెప్పినటువంటి కండిషన్, ఆ ఫ్రీ రాడికల్స్ ఎక్కువగా బాడీలో ప్రొడ్యూస్ అవడం వల్ల మానసిక ఆందోళన విపరీతం అయిపోయి ఫిట్నెస్ సరిగా కోల్పోవటం బాడీ, దానివల్ల మానసిక పరంగా వాళ్ళు సరిగా లేకపోవడం వల్ల సెక్స్లో వీక్ అవటం అనేది జరుగుతుంది. అలాగే శారీరక పరంగా మనం చూసుకుంటే హార్మోన్ డిస్టర్బెన్స్ కొంతమందిలో వస్తుంది. ఈ మానసిక ఆందోళన ప్రధానమైన కారణం. హార్మోన్ పరంగా వాళ్ళకి ప్రాబ్లం రావడం అనేది, అంటే ఈ యాంగ్జైటీ కండిషన్స్, ఫ్రీ రాడికల్స్ అనేది హార్మోన్ వ్యవస్థ మీద ఎక్కువ ఎఫెక్ట్ పనిచేస్తాయి అనమాట. అంటే వాళ్ళకి థైరాయిడ్ ప్రాబ్లం రావటం కానీ, లేదంటే ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్స్ తగ్గటం కానీ, LH, FSH లాంటివి పెరగటం కానీ, ప్రొలాక్టిన్ లాంటివి ఎక్కువ పెరగటం కానీ, ఇలాంటివి అనమాట. సో అలాగే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ రిపీటెడ్గా రావటం, ప్రోస్టేట్ గ్లాండ్ ఇన్ఫెక్షన్స్ రావటం. సో ఈ కండిషన్స్ అన్నీ కూడా శారీరక పరంగా మనం చూడాలి. ఎక్కువగా డయాబెటీస్ వ్యాధిగ్రస్తుల్లో ఈ శీఘ్రస్ఖలనం అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి రిపీటెడ్గా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కనిపిస్తుంటుంది. అలాగే బ్లడ్లో షుగర్ ఎక్కువగా ఉండటం వల్ల, డిపాజిట్ అవటం వల్ల వాళ్ళకి సర్క్యులేషన్లో ప్రాబ్లం రావటం వల్ల కూడా వాళ్ళకి ఈ సమస్య, అంటే ఎస్పెషల్లీ శృంగార పరంగా ఎక్కువ సమస్యలు వస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే ఒబెసిటీ ఉన్న వాళ్ళలో కూడా ఈ ప్రాబ్లం ఉంటూ ఉంటుంది. సో అలాగే బ్లడ్లో లిపిడ్స్, అంటే ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ పెరగడం వల్ల కూడా ఈ సమస్య వస్తూ ఉంటుంది. డాక్టర్ గారు కాల్ తీసుకుందండి, చీరాల నుంచి. హలో హలో డాక్టర్ గారు, మీ సమస్య చెప్పండి. ఈ సెక్స్ లో పాల్గొనేటప్పుడు ఏనిలో పెట్టే లోపే అది అవుట్ అయిపోతుందండి. అదేనండి ఇప్పుడు నేను చెప్తుంది అదే. బాబు, నీ పేరేంటమ్మా? సతీష్. సతీష్, మ్యారేజ్ అయిందా? అవునండి. ఓకే, ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో మొత్తం క్లియర్గా వినండి. దీని ట్రీట్మెంట్స్ కరెక్ట్గా ఉంటాయి. అయితే మీకు నిజంగా సమస్య ఉందా లేదనేది నేను చెప్పిన తర్వాత మీరు అది చూసుకుని దాన్ని క్లియర్గా, అది నిజంగా సమస్య ఉంటే మాత్రం వచ్చి సంప్రదించండి. దీని తర్వాత కొన్ని టిప్స్ కూడా ఇస్తాను, అది పాటించండి. ఓకే, సో ఇక్కడ అలవాటు ప్రకారంగా మనం చూసుకుంటే చాలామంది టైట్ అండర్వేర్, టైట్ జీన్స్ ప్యాంట్ వేస్తుంటారు. ముఖ్యంగా ఈ హస్తప్రయోగం అతిగా చేస్తూ ఉంటారు. హస్తప్రయోగం అనేది కొంతవరకు ఎంకరేజ్ చేయడంలో తప్పలేదు, కానీ అతిగా చేయటం అనేది చాలా ప్రమాదం అండి. ఎందుకంటే ఎక్కువగా చాలామంది ఆపి చేస్తూ ఉంటారు అన్నమాట. దీనివల్ల ఎక్కువగా ధమనుల మీద, ఆ కండరాల వ్యవస్థ మీద, నరాల మీద ఎక్కువ ప్రెజర్ పడటం అనేది చాలా మందిలో కనిపిస్తూ ఉంటుంది. స్ప్లింటర్ మిజల్ నిజంగా వాళ్ళకి వీక్ అవటం అనేది జరుగుతుంది అనమాట. సో దీనివల్ల ఈ ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ రావటం, అలాగే ఈకోజెనిక్ కార్పర్ అనేటువంటి కండిషన్ ఉంటుందండి. అంటే రక్త ప్రసరణ చేసేటువంటి ధమని ఏదైతే ఉంటుందో అది కొద్దిగా మూసుకుపోవటం జరుగుతుంది. దీనివల్ల రక్త ప్రసరణ అనేది రంగానికి సరిగా జరపడం అనేది జరుగుతుంది. అలాగే మనం తినేటువంటి ఆహారం ఏదైతే ఉంటుందో, మాంసాహారంలో ఈ హార్మోన్స్ ఎక్కువగా చాలామంది కలుపుతాం. అలాగే పెస్టిసైడ్స్ ఆహారం మనం తీసుకుంటూ జరుగుతుంది. అలాగే మన పొల్యూషన్ కూడా ఈ శృంగారం మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. సో మనం వాడేటువంటి దుస్తులు ఏదైతే ఉంటాయో, టైట్ అండర్వేర్, టైట్ జీన్స్ ప్యాంట్ చాలామంది కంట్రోల్ చేయడం మంచిదండి. అలాగే మూత్రం చాలామంది ఆపుకుంటూ ఉంటారు. ఈ మూత్రం ఆపుకుంటాం కూడా ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్, ఈ శృంగార సమస్యలు ప్రాబ్లం. మీతో మాట్లాడడానికి ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు. ఖమ్మం నుంచి సురేష్ గారు. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి సురేష్. సార్ నమస్తే సార్. చెప్పండి. మాట్లాడతాం సార్. చెప్పండి. అయితే మాకు కొద్దిగా కణాలు డాక్టర్ గారు. ఏమండి? వీర కణాలు తక్కువ ఉన్నాయి సార్. ఓకే, ఎంత ఉన్నాయమ్మా? అయితే ముందు 30% ఉన్నాయి సార్. ఓకే, 30 million ఉన్నాయి. ఓకే, 30% హాస్పిటల్ చూపెడితే మళ్ళీ సార్ మళ్ళీ. ఏమండి? అంటే మా 30 million ఉన్నాయండి. ఇప్పుడు ఎంత ఉన్నాయమ్మా? హలో, చెప్పండి సురేష్ గారు. దయచేసి మీరు టీవీ చూస్తూ మాట్లాడకుండా టీవీ మ్యూట్లో పెట్టి మాట్లాడండి డాక్టర్ గారితో. డాక్టర్ గారు దానికోసం మరి ఆపరేషన్ చేయాలన్నది. ఓకే సురేష్, నీ పరిస్థితి అర్థమైంది నాకు. వెరికోజల్ కండిషన్ ఉందని చెప్పుంటారు. వెరికోజల్ కండిషన్ వల్ల మీకు కణాలు కౌంట్ తగ్గిపోతుంది, కాబట్టి మీకు ఆపరేషన్ చేయాలని ఉంటారు. ఆపరేషన్కి వెళ్ళొద్దండి. గ్రేడ్ 1, గ్రేడ్ 2 కండిషన్స్ అంటే వెరికోజల్ అంటే మీకు వృషణాల దగ్గర టెస్టికల్స్ నుంచి చెడు రక్తాన్ని గుండెకి తీసుకెళ్లేటువంటి
వెయిన్ ఏదైతే ఉంటుందో ఆ వెయిన్ వాపు వస్తుందండి. ఆ వాపు రావటం వల్ల కొంతమందికి అక్కడ పెయిన్ వస్తుంది, కొంతమందిలో మొటిలిటీ అంటే కదలికలు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది, కౌంట్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. కానీ మనం ఇచ్చేటువంటి ట్రీట్మెంట్తో ఆపరేషన్ లేకుండా కణాలు నార్మల్ వ్యవస్థకు వస్తాయండి. విత్ ఇన్ 3 months 3 నెలల లోపే వస్తాయి. కాబట్టి మీ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ తీసుకుని ఒకసారి రండి. మీ యొక్క రిపోర్ట్ ఆల్రెడీ 30 million అన్నారు, ఒక 2 monthsలోనే మీకు నార్మల్ వచ్చేస్తుందండి. ఆపరేషన్ అవసరం లేదు. దయచేసి చాలామంది ఏంటంటే అన్నోన్ రీజన్ ఏమీ లేకుండా అంటే ఎలాంటి మెడికేషన్ వాడకుండానే వెరికోజల్ కండిషన్ కనిపించగానే చాలామంది ఆపరేషన్ చేయించుకుంటున్నారండి. చాలా రాంగ్ అండి అది. వెరికోజల్ ఆపరేషన్ ఒక్కటే సొల్యూషన్ కాదండి కణాలు పెరగటానికి. చాలామందిలో ఇంకో అపోహ ఏముందంటే టెస్టికల్స్లో పెయిన్ వస్తే సెక్సువల్గా వీక్ అవుతాననే పరిస్థితి చాలామందిలో కనిపిస్తుంది. దానికన్నా ఆపరేషన్కి వెళ్ళిపోతున్నారు. సో ఇక్కడ వెరికోజల్ కండిషన్ అనేది కేవలం కౌంట్ మీద ఎఫెక్ట్ పడటానికి 40 to 50% అవకాశం ఉంటుందండి. గ్రేడ్ 3, గ్రేడ్ 4 కండిషన్లో ఉంటేనే ఆపరేషన్కి వెళ్ళాలి. అది కూడా సెకండ్ ఒపీనియన్ మీ నియరెస్ట్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయుర్వేద డాక్టర్ ఆయన ద్వారా సంప్రదించి కానీ లేకపోతే మన దగ్గరికి వచ్చినా మనం సజెస్ట్ చేస్తేనే మీరు సర్జరీకి వెళ్ళండి. లేదంటే మందుల ద్వారా మనం ఇచ్చే ట్రీట్మెంట్ ద్వారానే మీరు సెక్సువల్గా నార్మల్ అవుతారు, మీ కణాలు కూడా నార్మల్ అయిపోతాయండి. సార్ డాక్టర్ గారు శృంగార సమస్యల గురించి మీరు అంటే మీ ఆయుర్వేద ట్రీట్మెంట్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జరుగుతాయంటే ఏ విధంగా? యాక్చువల్లీ ఇప్పుడు ఇందాక నేను చెప్పడం జరిగిందండి, ఏ సమస్య అయినా కూడా మనం శారీరకంగా మానసికంగా రెండు మనం చూడాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ. సో శృంగారపరంగా ఎప్పుడైతే సమస్యలు వస్తాయో వాళ్ళకి ఓన్లీ ఒక ట్యాబ్లెట్ ఇస్తే వాళ్ళు నార్మల్ అయ్యే కండిషన్స్ చాలా మందిలో ఉండవు. అలాగే కణాల పరంగా కూడా వీరి కణాలకు కూడా మానసికపరమైన అంశాలు చాలా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మనం పేషెంట్ యొక్క పరిస్థితిని చూసి వాళ్ళకి 7 days, 10 days, 14 days ట్రీట్మెంట్ అడ్వైజ్ చేయడం జరుగుతుంది. ఈ కండిషన్స్లో వాళ్ళు మనం ఇచ్చేటువంటి చికిత్స కోసం వాళ్ళు ఖచ్చితంగా హాస్పిటల్కి రావాల్సి ఉంటుంది. వాళ్ళు హాస్పిటలైజేషన్ అవ్వాల్సిన అవసరం ఉండదు, కానీ ఖచ్చితంగా 7 రోజులు మనం చెప్పిన అడ్వైజ్ చేసిన దాన్ని బట్టి ఖచ్చితంగా వాళ్ళు అన్ని రోజులు రావాలి. తర్వాత మనం ఇంటర్నల్ మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇంటర్నల్ మెడిసిన్స్ అనేది 2 to 3 months మనం వాళ్ళకి అడ్వైజ్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ 14 days వన్స్ పేషెంట్ ఖచ్చితంగా హాస్పిటల్ రావాలి. ఎందుకంటే మందులు మార్చడమా లేకపోతే వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ని బట్టి మనం మందులు తగ్గించడం అనేది చూస్తూ జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ శృంగార సమస్యలతో బాధపడేవారు ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా చాలామందికి నేను అప్పుడప్పుడు టిప్స్ ఇస్తూ ఉంటానండి. సో ఇప్పుడు జనరల్గా వీక్ అంటే కణాలు కనుక నార్మల్గా ఒక 35-40 million ఉన్నవాళ్ళు అశ్వగంధ చూర్ణం, శతావరి చూర్ణం మిల్క్లో కలుపుకొని తీసుకుంటే ఒక 30 to 40 days తీసుకోండి. నార్మల్ కాకపోతేనే మీరు ట్రీట్మెంట్కి రండి. అలాగే చాలామంది శీఘ్రస్ఖలన సమస్యతో బాధపడుతున్నారు, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగస్తంభనలు సరిగా లేక బాధపడుతున్నారు. వీళ్ళకు కూడా నేను చెప్పినటువంటి ఇందాక ఈ అశ్వగంధ చూర్ణం, శతావరి చూర్ణం సమపాళ్ళలో కలిపి పాలతో పొద్దున సాయంత్రం మీరు భోజనం తర్వాత తీసుకోండి, చాలా మంచి ఫలితాలు వస్తాయి. అలాగే ఈ మీకు పాలల్లో ప్రతిరోజు రాత్రిపూట ఈ 2 వెల్లుల్లి తీసుకుని ఉడకబెట్టండి. రోజు ఒక గ్లాస్ పాలు ఉడకబెట్టి దానిలో పటికి బెల్లం మిక్స్ చేసి రోజు మీరు భోజనం తర్వాత నిద్రకు ముందు అంటే నిద్రించే ముందు మీరు ఒక 40 days తీసుకోండి. దీనిలో మీ ఎరెక్షన్స్ కూడా నార్మల్ అవుతాయి. అలాగే మీ యొక్క జస్ట్ సైంటిఫిక్గా చూసుకోవడానికి మీరు బిఫోర్ ఈ ట్రీట్మెంట్ మీ యొక్క ఇది స్టార్ట్ చేసే ముందు లిపిడ్ ప్రొఫైల్ అనేటువంటి టెస్ట్ తీసుకోండి. కొలెస్ట్రాల్ ఎంత శాతం ఉంది మీ శరీరంలో అనేది తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మళ్ళీ 40 రోజుల తర్వాత సేమ్ టెస్ట్ చేసుకోండి, అది నార్మల్కి వస్తే చూసుకోండి. అట్లాగే ఈ ఎరెక్షన్స్ కూడా మీకు కొద్దిగా నార్మల్ వ్యవస్థకు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే కెగల్ ఎక్సర్సైజెస్ అని ఉంటాయి. అంటే మీకు ఈ పిరుదుల భాగం ఏదైతే ఉంటుందో దీన్ని మీరు టైట్ చేసి లూజ్ చేయటం అనేది, అంటే మీరు యూరిన్ పాస్ చేసిన తర్వాత మొత్తం పోసిన తర్వాత ఇంకా ఉందని ఎంటీ చేయడానికి ఏ రకమైనటువంటి మూమెంట్ ఇస్తారో బాడీకి, సో దాన్ని మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలన్నమాట. మినిమం 20 to 25 times. అలాగే ఈ శీఘ్రస్ఖలన సమస్య ఉన్న వాళ్ళు ఎక్కువగా వాతం అనేది ఈ లోయర్ అబ్డామిన్ కింద ఎక్కువగా పెరుగుతుందండి. దీన్ని మనం నార్మల్ చేయడానికే వస్తికర్మ అని ఇస్తాం అనమాట. ఒక 10 days కానీ 14 days కానీ. సో మీరు నేను చెప్పినటువంటి టిప్స్ కనుక పాటించి మీరు సక్సెస్ కాకపోతే ఖచ్చితంగా మన ట్రీట్మెంట్స్ మీకు నార్మల్కి తీసుకొస్తాయన్నమాట. అలాగే చాలామంది టెస్టోస్టెరాన్ హార్మోన్ ఇంజెక్షన్స్ కోసం తీసుకుంటున్నారన్నమాట. అంటే లెవెల్స్ చూసుకున్న తర్వాత వాళ్ళు హార్మోన్ ఇంజెక్షన్ డైరెక్ట్గా తీసుకుంటున్నారు. మీరు సెల్ఫ్ మెడికేషన్ అనేది ఆపాలండి. చాలామంది వయాగ్రా కూడా డైరెక్ట్గా తీసుకుంటున్నారు ప్రిస్క్రిప్షన్ లేకుండా, చాలా రాంగ్ అండి అది. సో మీరు న్యాచురల్గా మీ యొక్క హార్మోన్ లెవెల్స్ నార్మల్గా ఉండటానికి డైలీ తేనె, ఉసిరికాయ 2 కలుపుకొని మార్నింగ్ ఎంటీ స్టమక్ తీసుకోండి. చాలా నార్మల్ వ్యవస్థకు వస్తుందండి అన్ని హార్మోన్స్ కూడా. అంటే ఇప్పుడు ఈ అంగస్తంభన కానీ శీఘ్రస్ఖలన సమస్య బాధపడేవారు ట్రీట్మెంట్ తీసుకోవడానికి ముందు కానీ తర్వాత ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని? సో ముఖ్యంగా ఈ మానసిక పరంగా మనం శారీరక పరంగా 2 కూడా ఫిట్నెస్ ఉంటే ఆటోమేటిక్గా ఈ శృంగార సమస్య రావడానికి చాలా తక్కువ అవకాశం ఉంటుందండి.
సో మనం దీని మీద అవగాహన అనేది మెయిన్ ముఖ్యం అనమాట. ఇందాక నేను చెప్పాను చాలా రకాల సమస్యలు శృంగారపరంగా వచ్చాయి. ఫస్ట్ అనుమానంతోనే స్టార్ట్ అవుతుంది. మనకంటే తెలియని అవస్థలోనే మనం ఆ భయంతోనే మనం డెవలప్ అవుతా అది పెరగటం అనేది చాలామంది యువకుల్లో ఈ మధ్య నేను చూస్తున్నాను. సో ఇక్కడ ముఖ్యంగా శీఘ్రస్ఖలనం అంటే సమస్యని మనం నిజంగా గుర్తించగలగాలి. అంటే ఎక్కువసార్లు అది రిపీట్ అవుతుంటేనే మీరు భయపడాలి తప్ప ఒకసారి ఏదో మీరున్నటువంటి సైకలాజికల్ కండిషన్ని చూసుకుని సడన్గా తొందరగా అయిపోయిందని మీరు అలాగే మానసిక పరంగా ఆందోళన చెందడం అనేది మంచి పద్ధతి కాదు. అలాగే మీరు తీసుకునేటువంటి ఆహారం కూడా సరైనటువంటి ఎక్సర్సైజ్ ఉండాలి ఖచ్చితంగా బాడీకి. ఆహారంలో కూడా మీరు న్యాచురల్ ఫుడ్ అంటే వెజిటేబుల్స్ ఫ్రూట్స్లో ఎక్కువగా మీకు కావాల్సినటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ దొరుకుతాయండి. ఎందుకంటే మానసిక పరమైనటువంటి ఆందోళన వల్ల క్రియేట్ అయినటువంటి ఫ్రీ రాడికల్స్ బాడీలో మనకి ఎక్యుమిలేట్ అయినట్టుకి యాంటీగా పనిచేసేది యాంటీ ఆక్సిడెంట్స్. యాంటీ ఆక్సిడెంట్స్ ఇందాక నేను చెప్పినటువంటి అశ్వగంధ శతావరిలో మీకు మంచిగా దొరుకుతాయి. అదేవిధంగా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అలాగే ఈ తేనె వీటిలన్నిటిలో కూడా న్యాచురల్గా దొరికే అన్ని గ్రీన్ ఐటమ్స్ అంటే మీరు వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ వీటిలన్నిటిలో కూడా మీకు ఈ యాంటీ ఆక్సిడెంట్స్ మంచిగా కనిపిస్తాయి, మీ బాడీకి అందుతాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా మీకు మంచి శరీరానికి మంచి చేస్తాయి కానీ చెడు చేయవు. అలాగే డైలీ నేను చెప్పినటువంటి ప్రాణాయామ దీనివల్ల మీకు అనేక రకాల మంచి శరీరానికి దొరుకుతుంది. అంటే డైరెక్ట్ మీకు ఎర్లీ మార్నింగ్ ఆక్సిజన్ తీసుకుంటాం వల్ల లంగ్స్ నుంచి బ్లడ్ ప్యూరిఫికేషన్ అనేది మంచిగా జరుగుతుంది. మీ బ్రెయిన్కి కూడా ఈ బ్లడ్ అనేది మంచిగా సప్లై అవుతుంది, మంచి రక్తం సప్లై అవుతుంది. ఆటోమేటిక్గా మీ యొక్క మానసిక ప్రశాంతత దొరుకుతుంది, మంచి థాట్స్ వస్తే మంచిగా ఆలోచిస్తారు. అంటే ఇప్పుడు డ్రగ్స్ యూజ్ చేసేవాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే డ్రగ్స్ యూజ్ చేయడం వల్ల ఎలాంటి డ్రగ్స్ మీరు చెప్తున్నారు? మెడిసిన్సా లేకపోతే వాళ్ళు తీసుకునేటువంటి ఈ డ్రగ్స్? ఇప్పుడు హార్మోన్ ఇంజెక్షన్స్ కానీ సో వాళ్ళు తీసుకోవద్దని చెప్తానండి నేను. ఎందుకంటే హైపోగొనడిజం అనేటువంటి కండిషన్స్ చాలా రేర్ కండిషన్స్ అండి, అందరికి ఉండేవి కాదు. కాబట్టి మనకి లైఫ్ స్టైల్తో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ హార్మోన్ డెఫిషియన్సీ రావడానికి వస్తుంది. లైఫ్ స్టైల్ని కనుక మనం కరెక్ట్ చేసుకుంటే అది నార్మల్ అవస్థకి రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. సో మనం తినేటువంటి ఆహారంలోనే మనకి ఆ హార్మోన్స్ ఇవన్నీ కూడా మనకి వస్తాయన్నమాట. సో ఎప్పుడైతే మనం లైఫ్ స్టైల్ నార్మల్ చేసి మన జనరల్ మెడిసిన్స్ అంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని హెర్బల్ ప్రోడక్ట్స్ ఇవ్వడంలో వాళ్ళకి శరీరానికి మంచిది, కానీ ఈ రకంగా హార్మోన్ ఇంజెక్షన్స్ తెలియని అవస్థలో తీసుకుంటాం అనేది మంచిది కాదు. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గారు, మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది నాటి లైఫ్ లైన్ కార్యక్రమం. రేపు మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు చూస్తానండి టీవీ1.